camera, sound, action. హలో ఫ్యాంటాస్టిక్ పీపుల్. ఈ రోజుల్లో మూవీ అనేది ఎంత అద్భుతంగా అయిపోయిందంటే అన్ని ఇండస్ట్రీస్ అంతా కూడా అండర్ వన్ అంబ్రిలా లాగా ఏ రీజియన్ స్పెసిఫికేషన్ లేకుండా పాన్ ఇండియా లెవెల్లో మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అండ్ సక్సెస్ అవుతున్నాయి. అండ్ హోల్ ఇండియా అండ్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే హోల్ వరల్డ్ కూడా ఆదరిస్తుంది. లాంగ్వేజ్ బ్యారియర్ అనేది తెగిపోయింది. సో ఇట్స్ గోన్ బి ఏ సూపర్ థింగ్. సో ఈ రోజు మనం ఎవ్రీ ఇండస్ట్రీ నుంచి ఎవరు అప్కమింగ్ సూపర్ స్టార్స్ ఉన్నారో డిస్కస్ చేద్దాం. అండ్ మైసెల్ భగవాన్, హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే. హాయ్ ప్రసన్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సైటెడ్ ఎపిసోడ్ అండి, ఎందుకంటే ఫ్యూచర్ సూపర్ స్టార్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అండ్ నాకు తెలిసి మీ జడ్జ్మెంట్ ఆల్వేస్ సూపర్ అవసరం ఉంటుంది. లెట్స్ డిస్కస్ మోర్ అబౌట్ సూపర్ స్టార్స్. ఫస్ట్ మన మాలీవుడ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. అండ్ మాలీవుడ్ లో ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యే స్కోప్ ఉన్న హీరోస్ గురించి చెప్తారా? ఎస్ భగవాన్, యాజ్ యూ సెడ్, ఇది చాలా గొప్ప పరిణామం. పాన్ ఇండియా ఫిల్మ్స్ Hmm. అనేది ఒక అద్భుతమైన ట్రెండ్. ఏ రీజన్ నుంచైనా కంటెంట్ ఉంటే, ఏ స్టార్ అయినా మంచిగా పర్ఫామ్ చేస్తే అందరూ తమ పర మన భేదాలు లేకుండా దే ఆర్ ఓనింగ్. అలాంటి కొందరు స్టార్స్ ఎవరు పాన్ ఇండియా ప్లాట్ఫామ్ మీద వాళ్ళ సత్తా చాటారో తెలుసుకుందాం. అండ్ మనకున్న ఇండస్ట్రీలో ఎవరు అప్కమింగ్ సూపర్ స్టార్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కమింగ్ టు ద మాలీవుడ్. మనకు తెలిసిందే, కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అద్భుతమైన నటులు, స్టార్స్ కాంబినేషన్ ఉంటుంది. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు, వాళ్ళ వాళ్ళ మార్క్ ప్రతి ఇండస్ట్రీలో ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియన్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు తెలియని వాళ్ళు లేరు. అలాంటి ఇండస్ట్రీలో నెక్స్ట్ తరంగా మనకు తెలిసిన వాళ్ళు పృథ్వీరాజ్ సుకుమారన్. ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ప్రెసెంట్ ఎవరా అనుకుంటున్న టైంలో మిన్నల్ మురళితో ఒక మెరుపు మెరిసి మనందరినీ ఆశ్చర్యచకితులు చేస్తూ, తన డైనమిక్ స్క్రీన్ ప్రెసెన్స్తో, ఫిట్నెస్తో, హ్యాండ్సమ్గా ఉంటూ, అద్భుతమైన కథలను డీల్ చేస్తూ, తన నట ప్రతిభలతో, డైనమిజంతో ఒక సూపర్ స్టార్గా ఎదిగారు టొవినో థామస్. 2018 అని ఒక మలయాళం ఫిల్మ్ మలయాళం ఇండస్ట్రీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఫోరెన్సిక్ ఐడెంటిటీ, ఇలా పలు రకాలమైన వైవిధ్య సినిమాలతో అందరి మనల్ని పొంది హీ ఈజ్ ది నెక్స్ట్ సూపర్ స్టార్ ఆఫ్ మాలీవుడ్. అయితే కొంతమంది నటులు సౌత్ ఇండియాకి మొత్తం రిప్రజెంట్ చేస్తుంటారు, అవి తర్వాత మాట్లాడుకుందాం. టోవినో థామస్ ఫ్రమ్ మాలీవుడ్ సూపర్ స్టార్ అంటారు మాలీవుడ్ నుంచి. ఎస్, అండ్ హీఈస్ అమేజింగ్ అండి. నేను కూడా ఆయన మూవీస్ చూస్తున్నాను అండ్ చాలా అద్భుతంగా మీరు అన్నట్టు సూపర్ స్టార్ అయిపోతాడు. అండ్ వి విష్ హిమ్ టు బి ఎ సూపర్ స్టార్. లెట్స్ కమ్ టు అవర్ మన శాండిల్వుడ్ లో ఎవరు సూపర్ స్టార్ అవబోతున్నారు చెప్పండి. భగవాన్, శాండిల్వుడ్ లో కూడా చాలా గొప్ప నటులు ఉన్నారు. అలనాటి రాజ్ కుమార్ నుంచి తర్వాత శివరాజ్ కుమార్ గారు, పృథ్వీరాజ్ కుమార్, విష్ణువర్ధన్ గారు, ఇలా చాలా గొప్ప నటులు ఉన్నారు. అందులో కొంతమంది నటులు పాన్ ఇండియా లెవెల్లో కూడా, ఇతర లాంగ్వేజెస్ లో కూడా అందరికి తెలిసిన వ్యక్తులు. Hmm. అయితే మనకి పాన్ ఇండియా లెవెల్లో మోత మోగించి సత్తా చాటిన వ్యక్తి కాలీవుడ్ గోల్డెన్ ఫిష్ కేజీఎఫ్ తో ప్రశాంత్ నీల్ యష్ కాంబినేషన్ లో వస్తూ, ఈ పాత్ర ఇతను తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ చేయలేనంతగా మోత మోగించేసి ఇండస్ట్రీ రికార్డ్స్ క్రియేట్ చేసిన యష్ నెక్స్ట్ విత్ కేజీఎఫ్ 2 4th హైయెస్ట్ ఇండియన్ గ్రాసర్ గా నిలిచింది. Hmm. అంతకు మించి సూపర్ స్టార్ ఎవరు ఉంటారు? హీ ఈస్ ద అప్కమింగ్ సూపర్ స్టార్ ఆఫ్ శాండిల్వుడ్. యష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాండిల్వుడ్ అంటేనే ఈ రోజుల్లో మనకి కేజీఎఫ్ తో దిగుతుందండి. శాండిల్వుడ్ సూపర్ స్టార్ యష్. అండ్ కేజీఎఫ్ యష్ గురించి మీరు మాట్లాడుతుండండి, అది స్పెసిఫిక్ టు శాండిల్వుడ్ లాగా అనిపించదు, పాన్ ఇండియానో వరల్డ్ వైడ్ మూవీ లాగా అనిపిస్తుంది. అండ్ ఎస్, హీ సూపర్ స్టార్. అసలు మనోడు ఇప్పుడు ఈ మధ్య స్క్రీన్ మీద కనిపించడమే బీభత్సాలు సృష్టించేస్తున్నాడు. ఎస్, యష్ ఇస్ ద సూపర్ స్టార్ ఆఫ్ శాండిల్వుడ్. అండ్ నౌ కాలీవుడ్ సూపర్ స్టార్స్ ని సృష్టిస్తుంటది. సో ఇప్పుడు కాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరో చెప్పండి. వెన్ ఇట్ కమ్స్ టు ద కాలీవుడ్ లో అద్భుతమైన నటులు ఒకవైపు ఉంటారు. అసలు ద రియల్ సూపర్ స్టార్స్ గా ఇవాల్వ్ అంత స్టార్డమ్ ఇచ్చేది తమిళ ప్రజలు. అవును. కాలీవుడ్ లోనే మనకి రజనీకాంత్ గారు ఉన్నారు. ఆయన ఎంత సూపర్ స్టారో మనం మాట్లాడుకోలేము.
ఈజ్ ది ఫస్ట్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అనొచ్చు. టు సమ్ ఎక్స్టెంట్ పాన్ వరల్డ్ సూపర్ స్టార్ కూడా ఇవాల్వ్ అయ్యారు రజనీకాంత్ గారు. అంత స్టార్డము అక్కడి నుంచి ఇవ్- పెళ్ళిగుతుంటది. అవును. అలాంటి ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అవటం అనేది అది నెక్స్ట్ లెవెల్ ఉంటది. అవును. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన వాళ్ళు మనం ముందుగా నెక్స్ట్ జనరేషన్ విజయ్, అజిత్, ఉమ్, వాళ్ళు ఇద్దరూ కూడా పాన్ ఇండియా లెవెల్లో లేదా ఇతర భాషల్లో వాళ్ళ మార్క్ అంతగా చూపించలేకపోయారు. ఉమ్, కానీ స్టిల్ పాన్ ఇండియన్ సౌత్ సూపర్ స్టార్స్ లాగా ఉన్నారు. అవును. అయితే నెక్స్ట్ ఇలాంటి టైంలో ఉమ్, ధనుష్ అని, సూర్య, ఉమ్, వాళ్ళు వాళ్ళ మార్క్ ప్రదర్శించారు. అవును. బట్ సూపర్ స్టార్ గా ఇవాల్వ్ అవుతున్నది కరెంట్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే తన ప్రతి ఫిల్మ్ మీరు ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ దే ఆర్ ఓనింగ్ హిమ్. ఉమ్, అండ్ తన నటనతో, ప్రతిభతో, చామ్తో, యాటిట్యూడ్తో, క్యారెక్టర్తో, డైనమిజంతో, స్టోరీ సెలక్షన్తో ఈజ్ బాయ్ నెక్స్ట్ డోర్. కన్ఫ్యూజనే లేదు. అవర్ ఓన్ శివకార్తికేయన్, శివకార్తికేయన్ దాస్ ఈజ్ బాస్. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే శివకార్తికేయన్ ఫస్ట్ నాకు తెలిసి రోమియోతో మనకు తెలుగు వాళ్ళకి పరిచయం అయ్యాడు. ఉమ్, పరిచయం అవటంతోనే వి ఓన్ హిమ్. అవును. అండ్ హీఈస్ నో మోర్ ఏ తమిళ్ నుంచి వచ్చారు అనుకోం మనం. ఉమ్, దాని తర్వాత డాక్టర్తో ఒక మోత మోగిపోయే హిట్, డాన్, ఇవన్నీ 100 crores క్లబ్, మహావీరన్, హీరో, ఇలా ప్రతి ఫిల్ము వైవిధ్యంగాను స్టారిజంతోనూ అందరి మనల్ని పొందుతూ ఉమ్, ఇక చెప్పే పని లేదు. వెరీ రీసెంట్ గా అమరన్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్, 300 crores వచ్చింది. ఎస్. అండ్ ఈక్వల్లీ ఈజ్ స్టార్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ టు. ఉమ్, అది ఆయన గొప్పతనం. yep. అండ్ అన్డౌటెడ్లీ శివకార్తికేయన్ ఈజ్ కాలీవుడ్స్ నెక్స్ట్ సూపర్ స్టార్. తన లైనప్ ఎలా ఉందో తెలుసా? ఉమ్, నెక్స్ట్ ఫిల్మ్స్ మద్రాసి, పరాశక్తి, అద్భుతమైన డైరెక్టర్స్. ఆ టీజర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఎస్కే అంటే సూపర్ స్టార్ ఆఫ్ కాలీవుడ్. హీ ఎస్. ఈజ్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ ఆఫ్ తమిళనాడు, యా. అన్డౌటెడ్. ఎస్ అండి. శివకార్తికేయన్ కాలీవుడ్ సూపర్ స్టార్. అండ్ యాజ్ యూ మెన్షన్, అసలు సూపర్ స్టార్ అనే టైటిలే కాలీవుడ్ నుంచి వస్తుంటది. మన రజనీకాంత్ వస్తుంటే టటడా అని సూపర్ స్టార్. అక్కడ నుంచి సూపర్ స్టార్ అవడం అనేది రియలీ రియలీ గ్రేట్ థింగ్. అండ్ శివకార్తికేయన్ ఈస్ డూయింగ్ రియలీ ఆసమ్ అండి. ఆయన 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 యాక్టింగే కానీ ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా సూపర్ ఆసమ్ అనిపించింది. అండ్ హీ డెఫినెట్లీ డిజర్వ్స్ యాజ్ ఎ సూపర్ స్టార్. అండ్ గ్రేట్ అనాలిసిస్ ఫ్రమ్ యువర్ ఎండ్ అండి. ఇంకా యాజ్ వి నో, మీరు మోస్ట్ ఆఫ్ ది టైం మీరు చెప్పింది 99 కూడా కాదు, 110% యాక్యురేట్ గా జరుగుతుంటది. సో ఐ ఐ బిలీవ్ దట్ వీళ్ళందరూ కూడా సూపర్ స్టార్స్ కినే వచ్చేస్తారనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఇప్పుడు మనం పాన్ ఇండియా లెవెల్లో మాట్లాడుకుంటున్నాం అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ రీజన్ గురించి మాట్లాడాం ఇప్పటి వరకు. ఇఫ్ సంబడి నీడ్ టు బి రిప్రజెంట్ యాజ్ ఎ సూపర్ స్టార్ ఫ్రమ్ సదర్న్ పార్ట్, అంటే అన్ని రీజన్స్ యాక్సెప్ట్ చేసే ఒక సూపర్ స్టార్ ఉంటారు కదా, ఎవరై ఉండొచ్చండి? భగవాన్, వెరీ గుడ్ క్వశ్చన్. మాలీవుడ్ ఉంది, కాలీవుడ్ ఉంది, శాండిల్వుడ్ ఉంది, టాలీవుడ్ ఉంది. ఈ సదర్న్ పార్ట్ మొత్తాన్ని రిప్రజెంట్ చేయగలిగే సూపర్ స్టార్ అనేది ఒక డిఫరెంట్ సెగ్మెంట్. ఉమ్, ఎస్, మనకి చాలా మంది స్టార్స్ ఉంటారు, సూపర్ స్టార్ ఒక్కడే ఉంటారు. ఉమ్, అందుకనే వి కంక్లూడెడ్ ఓన్లీ వన్ సూపర్ స్టార్ ఫర్ ఈచ్ ఇండస్ట్రీ. ఉమ్, వీళ్ళందరూ అందరినీ ఈ సౌత్ ఇండస్ట్రీ మొత్తానికి ఉమ్, ఒక సూపర్ స్టార్ ఉన్నాడు. తెలుగులో ఇతను తెలుగువాడే అనుకుంటారు, ఉమ్, తమిళ్లో అతను తమిళవాడే అనుకుంటారు, మలయాళంలో వాళ్ళు మలయాళం నుంచే వచ్చాడు, కన్నడలో దే ఓన్ హిమ్. ఈజ్ నన్ అదర్ దాన్, నీకు బాగా తెలుసు, కన్సిక్యూటివ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ హిట్ ని తన ఇంటి పేరుగా మార్చుకున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్. అతను ప్రతిభతో, సెలక్షన్తో, నటనతో, నట వారసత్వంతో, డైనమిజంతో, ఛామ్తో, ఉమ్. అన్ని క్వాలిటీస్ ఉన్న ఏకైక స్టార్ అండ్ సూపర్ స్టార్ ఈజ్ దుల్కర్ దుల్కర్ సల్మాన్. సల్మాన్. ఎస్. వావ్, అవునండి. అంటే మీరు చెప్తుంటేనే నాకు ఆయన పేరు వచ్చేసింది. అంటే మీరు ఇవన్నీ చెప్తుంటే ఒక 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 పిక్చర్ వచ్చేస్తుంది కదా. ఆయన స్టార్టింగ్ లో లేరు, లాస్ట్ కి అరే దుల్కర్ సల్మాన్ గురించి మాట్లాడుతున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. ఎస్. అండ్ గ్రేట్. ఐ థింక్ సౌత్ ఇండియాని అందరూ ఓన్ చేసుకుంటారు ఆయన్ని. అండ్ హీఈస్ గోయింగ్ టు బి సూపర్ స్టార్ ఫ్రమ్ అవర్ సౌత్ రీజన్ రిప్రజెంటేషన్ అనొచ్చు. యప్.
ఫైనల్ గా మన ఫ్యూచర్ సూపర్ స్టార్స్ వచ్చేసి మన మాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ టొవినో థామస్, అండ్ కాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ శివకార్తికేయన్, అండ్ శాండిల్వుడ్ నుంచి సూపర్ స్టార్ యష్, ఫైనలీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ వన్ అండ్ ఓన్లీ చార్మింగ్ దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్. ఎస్. గ్రేట్ అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనాలిసిస్ ప్రకారం సూపర్ స్టార్స్ ని చెప్పారు. అండ్ మనం మళ్ళీ వీళ్ళందరూ సూపర్ స్టార్స్ అయినప్పుడు ఫ్యూచర్ సూపర్ స్టార్స్ కాదు, ఇప్పటి సూపర్ స్టార్స్ అని మాట్లాడుకుందాం వీళ్ళ గురించి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్. అండ్ అగైన్ టాలీవుడ్ గురించి, బాలీవుడ్ గురించి మళ్ళీ వద్దాం. స్పెషల్ ఎపిసోడే చేయాలి మన సూపర్ స్టార్స్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూవర్స్, మీకు మన ఫస్ట్ ఆడియన్ అనాలిసిస్ చేసిన సూపర్ స్టార్స్ కనుక వీళ్ళే అనిపిస్తారు అంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఇంకెవరన్నా అనిపిస్తారన్నా కానీ కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ us. Please like it, share, subscribe. Follow us to follow you guys. Thank you very much. నమస్తే.